హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో వెళ్తే మన వీడియో వచ్చేసి మంచి డెజర్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటో కాదు, మనకి బ్రెడ్ పుడింగ్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు న్యూ ఇయర్ రోజు మనము వెరైటీ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ రోజు ఈ రెసిపీ కూడా యాడ్ చేసుకొని మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. లేదంటే నార్మల్గా స్కూల్కి వెళ్ళి రాగానే ఈవినింగ్ అయినా ఇలా రెడీ చేసి పెట్టచ్చు. ఎప్పుడు స్నాక్స్ కాకుండా ఇలా క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ రెడీ చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. సో ముందుగా మనకి దీనికైతే ఒక 6 బ్రెడ్ స్లైసెస్ కావాలన్నమాట. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు హెల్తీగా వెళ్ళాలనుకుంటే. సో ఇప్పుడు దీన్ని మనం ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్నాక మీరు తక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఒక 3 to 4 బ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఒక 3 వరకు మంచి తినొచ్చు అనమాట పిల్లలు. నేను చూపించే క్వాంటిటీ వచ్చేసి, సో ఇలా మొత్తం ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తము మనము 6 బ్రెడ్ని కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనము ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకునే బ్రెడ్ ముక్కలను మొత్తంగా ఇందులో వేసేసుకోండి. ఇలా మొత్తంగా వేసేసి ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ సో బ్రెడ్ క్రమ్స్ లాగా రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో ఇలా మంచిగా పౌడర్ లాగా రెడీ అయిపోవాలన్నమాట. సో అలా మంచిగా పౌడర్ లాగా రెడీ అయిపోయాక ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి 1/2 కప్ వరకు పాలను తీసుకోండి. ఈ పాలు తీసుకున్నాక ఇవి వచ్చేసి పచ్చిపాలే అనమాట. ఈ పాలను తీసుకున్నాక దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, ఏ కంపెనీ అయినా. కస్టర్డ్ పౌడర్ని వేసేసి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న పాలను పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. ఈ నాన్ స్టిక్ ప్యాన్లోకి 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. ఒకే దగ్గర వేయకుండా ఇలా ప్యాన్కి మొత్తంగా ఇలా వేసుకుంటూ ఉండండి. ఇక్కడ వీడియోలో నేను వేస్తున్నాను కదా, ఇలా వేయాలన్నమాట. ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేస్తూ వేసుకున్నాక దీంట్లోకి వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని మనము క్యారమిల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా క్యారమిల్ రెడీ చేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది బాగా మరి ఓవర్గా కుక్ చేస్తే కూడా మనకి మాడిపోయి మొత్తం చేదుగా వస్తుంది కేక్ మొత్తం, ఇది పుడింగ్ అనేది. సో ఇప్పుడు మీరు ఎందులో అయితే మీరు ఏ బౌల్లో అయితే పుడింగ్ రెడీ చేయాలనుకుంటే ఆ బౌల్ని ఒకసారి బాగా కడిగేసుకొని దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకుని క్యారమిల్ని మొత్తం వేసేసి ప్యాన్కి మొత్తం ఈ బౌల్కి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న బౌల్ని పక్కకు పెట్టేసి అదే ప్యాన్లోకి ఇప్పుడు మనము 1.5 కప్పు 1 కప్ ప్లస్ 1/2 కప్పు పాలను వేసుకోండి. ఈ పచ్చిపాలను వేసుకొని ఇవి ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేస్తూ బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పాలని కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మంచిగా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా, సో వీటిని ఎక్కడ లమ్స్ లేకుండా ఇలా కలుపుతూ బాగా వేసుకోవాలన్నమాట. దీంట్లోకి మనకి లమ్స్ అనేవి ఉండొద్దు, మనకి ఉండలు కట్టేస్తుంది. సో ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మనం ఉడికించుకుంటే ఇది అనేది మనకి చిక్కబడుతుంది. కొంచెం ఇలా చిక్కబడిన తర్వాత, సో ఇలా మంచిగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, సో ఆ పౌడర్ని ఇందులో వేసేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేయొద్దు, ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకొని మళ్ళీ ఆపి మళ్ళీ ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. మనకి ఈ కస్టర్డ్ మిల్క్లోకి ఇలా ఈ బ్రెడ్ పౌడర్ అనేది మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుడింగ్ బౌల్ ఉంది కదా, క్యారమిల్ బౌల్, దీంట్లోకి ఈ బ్యాటర్ని మొత్తంగా వేసేసుకోండి. మీరు ఇందులో కావాలంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పాలైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. డైరెక్ట్ ఇందులో వేసేసి ఇప్పుడు బౌల్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక మనము దీన్ని అనేది ఆవిరిపైన ఉడికించుకోవాలి. ఒక పెద్దది ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని ఇలా ఏదైనా స్టాండ్ పెట్టుకొని, మీ దగ్గర స్టాండ్ లేదంటే ఏదైనా బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ని కూడా ఒక చిన్న బౌల్ని పెట్టేసి దానిపైన మనం రెడీ పెట్టుకున్న ఈ మిల్క్ పుడింగ్ది గిన్నె కూడా పెట్టేసి మూత పెట్టేసి పైనుంచి ఇంకా ఒక మూత పెట్టేసి కవర్ చేసుకోండి. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 30 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఆవిరిపైన ఉడికించుకున్నాక చూడండి మనకైనా మంచిగా ఉడికిపోయింది. ఇలా ఏదైనా టూత్పిక్తో కానీ లేకపోతే చెయ్యి అని ఇలా పెట్టేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకోండి. ఒక 2 hours వరకు, 2 to 3 hours వరకు రీఫ్రిజిరేటర్లో పెట్టుకున్నాక ఇలా ఫ్రీజర్లో మొత్తం పెట్టేసుకున్నాక ఒక 3 hours తర్వాత చూడండి ఇలా మంచిగా ఓపెన్ చేసి సైడ్కి కొంచెం స్క్రాప్ చేయండి, మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా ఒక ప్లేట్ పైన ఇలా బోర్లించేస్తే మనకి ఎంతో టేస్టీ క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఏదైనా స్పెషల్ డేస్లో కానీ లేదా ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదా, సో అప్పుడు ఇలా ట్రై చేయండి, మీ పిల్లలు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో
సో ఈ క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ని మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మా ఇంటి వంట బై రేవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.